వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అదః తృతీయోధ్యాయః కర్మయోగః. మూడవ అధ్యాయము కర్మయోగము 36వ శ్లోకం మనం ఈరోజు అనుకోవాలి. అర్జున ఉవాచ అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అనిశ్చన్నమపి వార్ష్యేయ బలాదివ నియోజితః. ఇప్పుడు నిన్న అనుకున్నాము మనం అర్జునుడికి కృష్ణ భగవానుడు యుద్ధం చెయ్యడానికి సన్నిద్ధం చేయడం కోసం ఇన్ని శ్లోకాలు చెప్పాడు. అంటే నువ్వు యుద్ధము చెయ్యాలి, అది నీ స్వధర్మము. సో నువ్వు కాబట్టి యుద్ధం చేయకుండా ఉండే అవకాశం నీకు లేదు. ఎందుకు యుద్ధం చేయాలో ఇన్ని రకాల కారణాలు చెప్పాడు. ఎలా చెప్పాడు? ముందంతా 2వ అధ్యాయంలోనేమో జ్ఞానాన్నంతా బోధించాడు. చంపేవాడు, చచ్చేది ఎవరు, ఇదంతా నా చేత చంపబడేవాళ్లే. సో నువ్వు ఇప్పుడు దాని గురించి బాధపడొద్దు, వీళ్ళు నువ్వు యుద్ధం మాత్రం చెయ్యాలి అని 2వ అధ్యాయం అంతా చెప్పి 3వ అధ్యాయంలో ఈ యుద్ధము చెయ్యడం అనేది నీ ధర్మము అని చెప్తున్నాడు. నీ ధర్మము అంటే నువ్వు క్షత్రియుడిగా పుట్టావు కాబట్టి ఇది యుద్ధం చేయడం నీ ధర్మం. రాజు అనేవాడు ప్రజలను రక్షించాలి. అధర్మం పెరిగిపోయినప్పుడు యుద్ధం చేసైనా సరే ధర్మాన్ని కాపాడాలి, అది తన ధర్మం అని చెప్పాడు. అయితే ఇక్కడ ఈ స్వధర్మం అపి అని కదా చెప్పాడు ఈ శ్లోకంలో. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనిశ్చితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయాపహ. నిన్నటి శ్లోకంలో మనం అనుకున్నాం. అంటే ఇక్కడ స్వధర్మము అని చెప్పిన మాట నీ స్వధర్మము అంటున్నాడు. అంటే క్షత్రియుడిగా నీ స్వధర్మం యుద్ధం చేయడం అని చెప్తున్నాడు. మనమేమనుకుంటున్నాము, మన స్వధర్మము అంటే ఇప్పుడు ఒక అర్జునుడి కోసం బోధించిందే కాదు కదా, ఇది అందరికీ కదా. అర్జునుడిని నిమిత్తంగా పెట్టుకొని మనకే చెప్పాడు అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మన స్వధర్మము అంటే మనం ఏమనుకుంటున్నాము, అసలు మనకి ధర్మం అంటే తెలియాలి కదా ముందు. ఈ లోకంలో అందరూ రాజులే కాదు కదా, అందరూ అర్జునుడు లాంటి వాళ్లే కాదు కదా, అందరి ధర్మము ఆ యుద్ధం చేయటమే కాదు కదా. ఈ శరీరముతో అంటే మనము ఈ ప్రారంభ కర్మని అనుభవించడానికి వచ్చిన శరీరముతో ఏ కర్మలనైతే తెచ్చుకున్నామో ఆ కర్మలని మనం అనుభవిస్తున్నాము కదా. ఆ కర్మలని యోగంగా ఇప్పుడు మళ్ళీ కొత్తవి కూడా చేస్తూ ఉన్నాం కదా, దాన్ని యోగంగా మార్చుకోమని కదా మనకు 3వ అధ్యాయం చెప్తున్నాడు. మరి ఇప్పుడు కొత్తగా చేసేవి పాత వాటిని అనుభవించడం రెండూ మిళితమై ఉన్నాయి కదా ఈ కర్మయోగంలో. ముందు చేసినవి అనుభవించడానికి వచ్చింది ఈ దేహం, మళ్ళీ ఇప్పుడు కొత్తవి కూడా చేస్తూ ఉన్నాము. మరి చేస్తున్నాం కదా, చేసేవన్నీ మళ్ళీ మన కర్మలుగానే. అవి సంచితము ఆగామి చెప్పినట్టు ప్రారంధాన్ని అనుభవిస్తూ సంచితము ఆగామి మీకు కూడా మనకి నడుస్తుంది. మళ్ళీ కూడా మనం కొత్తవి వాసన రూపంలో మూట కట్టుకుంటున్నాము. అయితే ఇక్కడ నీ స్వధర్మము తెలుసుకొని నీ పని చేస్తే, అంటే నువ్వు ఏదైతే అనుభవించడానికి వచ్చావో దాన్ని నువ్వు ఎలాగో అనుభవించాలి, తప్పదు. ఏ ప్రారంధం, ఏ స్టేటస్ నేను అనుకున్నావు, ఎవరికి ఏది నిర్దేశించబడిందో దాని ప్రకారం నడుస్తుంది. కానీ ఇప్పుడు కొత్తగా చేసుకునేది మరి ఇది కూడా నీకు భవిష్యత్తులో వస్తుంది కాబట్టి మళ్ళీ జన్మ తీసుకుంటా ఉంటుంది కదా ఈ దేహం వదిలిపెడతావు, మళ్ళీ ఇంకో దేహాన్ని తీసుకుంటావు అని కదా చెప్తుంది. మళ్ళీ ఈ తీసుకునేటప్పుడు నువ్వు కొత్తవి తీసుకోకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు నువ్వు ఏం చెయ్యాలి అంటే నా ధర్మం ఏంటి అనేది నీకు అర్థం కావాలి. నా స్వధర్మం ఏమిటి అని నీకు అర్థం కావాలి. ఇప్పుడు నీ స్వధర్మం ఏంటి? నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళుతున్నాను, ఈ ప్రశ్నలు వేసుకున్నప్పుడు నేను ఎవరు అంటే నా స్వరూపం ఏంటి? నేను పరమాత్మని. ఆ పరమాత్మని నేను పొందాలి. పరమాత్మని నేను తెలుసుకుంటే మళ్ళీ జన్మ లేదు. ఇవి అర్థం కావాలంటే నీకేం కావాలి? ఆత్మజ్ఞానం. అంటే ఆత్మజ్ఞానాన్ని నువ్వు పొందడం కోసం కూడా మానవ జన్మే ఎత్తావు. మనిషికి తప్ప ఇంకొకళ్ళకి అవసరం రాదు కదా ఈ ఆత్మజ్ఞానం, ఈ బ్రహ్మ విద్య అనేది. ఈ ఆత్మజ్ఞానం తెలుసుకునే అవకాశం ఎవరికి ఉందా అంటే ఇదిగో
ఈ మానవుడికి మాత్రమే ఉంది. నువ్వు మానవ జన్మకు వచ్చావు కాబట్టి నువ్వు ఇది అర్థం చేసుకోవాలి, నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాలి. అంటే అదే నీ స్వధర్మము. నేను ఇక్కడ వచ్చింది ఎందుకంటే మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడం కోసమే భగవంతుడు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి మనిషిగా పంపాడు. సో నీకు ఇచ్చిన ప్రారంధ కర్మని నువ్వు అనుభవిస్తూనే, నీకు వచ్చిన ప్రారంధాన్ని నువ్వు అనుభవిస్తూనే నువ్వెవరో తెలుసుకొని నీ స్వధర్మాన్ని అర్థం చేసుకొని, అంటే నేను పరమాత్మని ఈ భావనతో పనులు చేసిన వాడికి ఈ కర్మ యోగంగా మారుతుంది అని మనకి అర్థం అవ్వాలి. ఇక్కడ ఇది అర్థం చేసుకోవాలి. సో ఈ రోజు శ్లోకము ఇది తెలుసుకున్నవాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అర్జునుడు, అధకేన ప్రయుక్త అయం పాపం చరతి పురుషః అనిశ్చన్ అపి వార్ష్ణేయ బలాత్ ఇవ నియోజితః. అర్జునుడు అంటున్నాడు అనమాట. ఇప్పుడు కృష్ణ భగవానుడు చెప్పింది విని, అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అనిశ్చిన్నమపి వార్ష్యేయ బలాదివా నియోజితః. అంటే ఇగో ఎవరైతే కృష్ణ మానవుడు తనకు ఇష్టము లేకున్నను ఇతరుల బలవంతము చేసినట్లుగా దేని ప్రభావము ప్రేరితుడై పాపములు చేయుచుండను. ఇప్పుడు అర్థమయ్యింది. ఓకే, నేను పరమాత్మనే, లేదంటే నాకు నిర్దేశించిన పని నేను చేయాలి, మరి పుణ్యకర్మలనే ఆచరించాలి అని 2వ అధ్యాయం అంతా విన్న తర్వాత అర్థం అయ్యింది. కానీ మరి ఎందుకు ఈ మనిషి, ఈ పురుషుడంటే ఇక్కడ మనమే అనుకుందాం కాసేపు, మనము మళ్ళీ ఎవరి బలవంతం చేత, మనము ఎవరి చేత ప్రేరేపితులమై పాపాలు చేస్తున్నాము? మరి పుణ్యం వైపు వెళ్ళాలి కదా మనం. ఎవరు మనతో పాపం చేయిస్తున్నారు? పరమాత్మ నాకే సంబంధం లేదంటాడు. శరీరమా నేనేం చేస్తున్నాను అంటుంది. మరి ఇప్పుడు ఎవరు మనతో చేయించేది? ఈ ప్రశ్న అర్జునుడు అడుగుతూ ఉన్నాడు. ఎవరితో చేయిస్తున్నాడో పరమాత్మ నెక్స్ట్ మనకి చెప్పబోతూ ఉన్నాడు. సరేనా? రేపటి శ్లోకంలో చెప్పుకున్నాం. ఓకే.